కీర్తన్ గారు, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండి పేషెంట్లీ, దాదాపు 20 minutes నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీర్తన్ గారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూస్తే ఇందాక మా చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వచ్చేసామా రాజకీయాల్లోకి, అర్జెంటుగా పదవులు సంపాదించేసామా, అర్జెంటుగా కొల్లగొట్టేసామా, అర్జెంటుగా ముఖ్యమంత్రులు అయిపోయామా, ఇది కాదు ఆయన. హీఈస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. ఏమనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చిన, స్థితిగతి మార్చిన నాయకుడు. ఇది ఇప్పుడు కాదు, 2022లో నేను పేర్లు చెప్పలేను కానీ చాలా పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూర్చున్నప్పుడు జరిగిన చర్చలో ఏం జరగబోతోంది అనుకున్నప్పుడు ఇది జరగబోతోంది అని నాలాంటి వాళ్ళు కొంతమంది అప్పుడు విశ్లేషించుకున్నాం. కానీ ఇంత పవర్ఫుల్ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆవిర్భవిస్తారని కేంద్ర పెద్దల దగ్గర, అటు తమిళనాడు వెళ్తే అక్కడ జనసందోహం తండోపు, కేరళ వెళ్తే అక్కడ ఆలయాల దగ్గర యూత్, పెద్దవాళ్ళు, లేడీసు ఫోటోలు దిగడానికి, ఎక్కడ కేరళ, ఎక్కడ ఆయన తెలుగు హీరో. కానీ ఏంటి స్ట్రైక్ రేటు, ఆయన 95% స్ట్రైక్ రేట్ టార్గెట్గా ఎన్నికల్లో దిగితే 100% స్ట్రైక్ రేట్, దట్ ఈస్ ద రికార్డ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. కానీ ఎక్కడ ఆయన అహం కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ కనపడదు. సో మీరు ఆయన దగ్గరగా చూస్తారు, మీ అధినేత. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ కీర్తన్ గారు? సార్, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి, బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు గారికి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి, అలాగే మా అన్న చందు అన్నకి, మొత్తం అన్న కవర్ చేసేసారు, నాకేం ఛాన్స్ ఇవ్వలేదు, బట్ ప్రయత్నం నేను చేస్తాను. సార్, నాకు నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారికి మా వారు పెద్ద ఫ్యాన్ అవ్వడం వల్ల నేను జనసేన పార్టీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఏంటబ్బా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే ఉంటుంది ప్రొఫైల్ కి, 14 ఏళ్ళుగా పోరాడుతున్నా తీయలేకపోతున్నా అని అనుకునేదండి ఫస్ట్ లో. ఇప్పటికీ అలాగే ఉంది సార్. కానీ ఎందుకు ఇట్లాంటి సైలెంట్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటారంటే, నేను ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, సార్ ఇది చాలా కష్టం సార్, పవన్ కళ్యాణ్ గారి లాగా బతకడం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఎవరి వల్ల కాదు, మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటూ, ఒక స్టేటస్ చూపించుకుంటూ, చిన్న చిన్న పదవులకే గొప్పగా ఫీల్ అయిపోయి ఇదేదో పెద్ద అచీవ్మెంట్ అని ఫీల్ అయ్యి ఇప్పుడున్న మనుషులు. మన దగ్గర సర్పంచ్, కార్పొరేటర్ నే అసలు మనం పట్టుకోగలమా కీర్తన్ గారు? షూర్ సార్, అదే నేను చూస్తున్నాను కదా పాలిటిక్స్ లోకి వచ్చినప్పటి నుంచి, మినిమం మెయింటెనెన్స్ లేకపోతే అక్కడ అసలు విలువ కూడా ఉండదు. అటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారిని నేను గత 4-5 ఏళ్ళుగా నేను చూస్తున్నాను సార్. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎంత ఓపిక్గా, ఎంత నిరారంభంగా ఉంటారంటే. నేను పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎలక్షన్ ఓడిపోయినప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేం తెలియదు, సార్ మాట్లాడిస్తున్నా నేను మాట్లాడలేదు, నాకు ఫోటో తీసుకున్నానా పవన్ కళ్యాణ్ గారు పక్క వచ్చేసాను, అంత చైల్డిష్ నేచర్ ఉండే నాకు అప్పుడు. వన్స్ నేను ట్రావెల్ అవుతున్నప్పుడు, సార్తో మమేకమై తిరుగుతున్నప్పుడు, ఇష్యూస్ మీద చూస్తున్నప్పుడు, వన్స్ ఇష్యూ చూసినప్పుడు మనం ఏం చేయలేకపోతున్నామే, ఓకే పొలిటికల్ గా మనం ఉంటే కనీసం ఫైట్ అన్నా ఇచ్చి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతాము అనే అంత మెచ్యూరిటీ లెవెల్స్ నాకు వచ్చిన తర్వాత, వన్స్ నేను జనసేన పార్టీలో ఉండడమే కరెక్ట్, నిజాయితీ పక్షాన్ని నిలబడి నేను ఫైట్ ఇస్తున్నానన్న ఆ సంతృప్తి నాకు ఉంది అని నాకు అది పవన్ కళ్యాణ్ గారితో నేను ట్రావెల్ అయినప్పుడు అనిపించింది సార్. నేను ఇది ప్రత్యేకించి నా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పి ఉన్నాను. నాకే ఒకసారి పర్టికులర్ గా ఒక చుట్టుముట్టేస్తుంటే ఇష్యూస్, నేను సార్కి చెప్తే ఒకే మాట అన్నారు, కిట్నా నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు స్టాప్ అయిపో, నువ్వు ముందుకు వెళ్ళొద్దు, మళ్ళీ మనం చూద్దాం, మన అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఫైట్ చేద్దు అన్నారు. నాకు తెలిసి ఏ నాయకుడు వాళ్ళ కార్యకర్తల కోసం అంత ఆలోచించేశారు, ఏం కదమ్మా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ముందు పెట్టేసేసి వాళ్ళ వెనకాల రాజకీయం చేయొచ్చు. కానీ సార్ అయితే నాకు ఆ రోజు ఒకే మాట చెప్పారు, నువ్వు అంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఆడబిడ్డగా వద్దు, నువ్వు సైలెంట్ అయిపో, దాని తర్వాత మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం చూసుకుందామమ్మా అని నాకు ఆ రోజు ధైర్యం నింపారు సార్. ఈ రోజు ఈ గౌరవం అంతా పవన్ కళ్యాణ్ గారికి దక్కిందంటే బికాస్ ఒకటి నిజాయితీగా ఉంటే మనం ఒంటరిగా ఉన్నా కూడా సస్టైన్ అవ్వగలుగుతాము అనేది ప్రూవ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిపోయాడు రాజకీయాల్లో. నాకు సినిమాలు అంటే నిజంగా నేను అసలు చూడను సార్, నాకు పెద్దగా తెలియదు. నేను పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఆయన కూడా పాపం సినిమాలు ఏదో ఇష్టంతో కాదు, తప్పక వెళ్ళారు, చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ అదే అంటున్నా, సినిమాల్లో ఆయన ఎలా వెళ్ళినా పవర్ స్టార్ అయిపోయారు, నేను చూశాను అది ప్రత్యక్షంగా. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఆయన వచ్చిన ఉద్దేశము, మీరు అన్న ఇందాక నిజాయితీ, ఏదో చెయ్యాలి సమాజానికి, దేశానికి, ఉడత సాయం అన్న ఉడత భక్తిగా ఆయన. కానీ ఆయన ఎదుగుతున్న తీరు అంచెలంచెలుగా, ఇందాక చందుగారు చెప్పినట్టు 2014లో మొదలైన ప్రయాణం 10 ఏళ్లలోనే ఈ స్థాయికి వెళ్ళిపోవడంలో ఖచ్చితంగా ఆ చుట్టూ ఉన్న ఒక అల్లుకుంటున్న ఆరా ఒకటి, ఇది మాత్రం కేవలం ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని నిజాయితీలోంచి వస్తుంది తప్ప, మిగతా ఇందాక ఆంజనేయురెడ్డి గారు బాగా చెప్పారు, అంటే ఆయన ఏదో ఒక మోసపోసిన ప్రత్యేకమైన రాజకీయ నాయకుడిలాగా ఉండే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఎస్, మీరు చెప్పండి. అలాగే ఇందాక మీరు ఫోటో అంటే కూడా నాదో సందర్భం గుర్తొచ్చింది. నేను ఆయన్ని 3 సార్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది గతంలో వేరే ఛానల్స్లో ఉన్నప్పుడు.
సాధారణంగా ఎంత పెద్ద నాయకుడితో అయినా నాకు ఫోటో తీసుకునే అలవాటు లేదు, అదేదో గొప్ప కోసం కాదు. ఒకసారి చిరంజీవి గారిని నేను అడిగి ఫోటో తీసుకున్నా. పక్కన నించుంటే పవన్ కళ్యాణ్ గారితో అందరు ఫోటోలు దిగుతుంటే వారు ఋషి రండి అని పిలిచారు. ఐ వాజ్ లైక్, నేను ఫోటో కోసం అనుకోవాలి, ఆయన పట్టుకుని ఫోటో తీసుకుంటే నాకు ఒక్క నిమిషం అంటే నేను ఇబ్బంది పడుతున్నాను ఆయన గమనించారు, మరి అంటే పిలిచి ఆయన ఫోటో తీసుకుందామండి అన్నారు. ఐ మీన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆయన పర్సనాలిటీ అది. ఇంటర్వ్యూ అయిపోయాక ఎవరో జర్నలిస్ట్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ కీర్తన్ గారు చెప్పండి. అంటే నేను అదే చెప్తున్నాను సార్, మెచ్యూరిటీ లెవెల్స్ మనకు పార్టీలో ఎంటర్ కానప్పుడు ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కళ్యాణ్ సార్ ఫోటోలో మనం కనపడుకుంటే మేలురా, ఎందుకంటే మనం కనపడితే ఫోటోలకి ఎక్కడ వచ్చాం అనుకుంటారేమో అని మేము అసలు దూరం వెళ్ళిపోతున్నాం సార్. ఎక్కడో అంటే పని చేయడం కోసం ఉండాలి తప్ప ఫోటోల్లో కాదు అని. వద్దు మాకు మేము బాస్ కి వచ్చాం సార్, మేము అటెండ్ అయ్యాం ఈ మీటింగ్ అని చెప్పి చూపించుకుంటే చాలు, కానీ ఫోటోలు వద్దనే స్థాయికి మాకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి. మెయిన్ నాకు ఆనందం వేసిన విషయం ఏంటంటే, ఎలక్షన్ గెలిచిన రోజు సార్ అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ పటాకులు కాల్చుకుంటూ ఇంకా ఎంజాయ్మెంట్స్ అంతా చేస్తూ ఫోన్లు వస్తున్నాయి. కానీ నేను ఒకటి సార్, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి ఇంటికి వచ్చి చాలా రిలాక్స్డ్ మోడ్ లో లిటరలీ 7 డిబేట్స్ ఏమో అటెండ్ అయ్యాను సార్. నేను నాకు ఎమోషన్ అయిపోయాను నేను, ఎందుకంటే నాకు తెలుసు బాస్ బయటకు వచ్చి ఇంకా బాధ్యతగా పనిచేయాలన్న మాటే చెప్తాడు. ఇది అహంకారంగా గానీ ఇది మేము జగన్మోహన్ రెడ్డిని తొక్కేసామనే స్టేట్మెంట్స్ ఇవ్వరు అని నేను ఏదైతే అనుకున్నానో నా మైండ్ లో అదే ఆయన మాట్లాడారు సార్. నాకు అంటే నేను కూడా ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకు వచ్చేసింది ఆ రోజు. ఇంకోటి మీరు అన్నది, ఇప్పుడు ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయి మాటలు మాట్లాడడము, లేకపోతే ఒక సందర్భంలో చెప్పు తీసి చూపించడము, ఇవన్నీ కొంత విమర్శ వచ్చినా కూడా ఎప్పుడో ఆయన ఆ స్థాయికి వచ్చారంటే ఇంకా మాటలతో దాడి చేసి 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 చేతులతో దెబ్బ కొట్టడం కన్నా కూడా దారుణమైన స్థాయిలో ఆయన మీద ఒక వ్యక్తిగత హననం, అంటే ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంటుందన్నమాట. పవన్ కళ్యాణ్ అనగానే రైట్ యాక్షన్ అనగానే ఆ గ్రూప్ రంగంలోకి దిగుతుంది. సో అన్ని అవమానాలకు గురయ్యాక కూడా ఒక మనిషి నిలబడి పోరాడి గెలిచాడు అంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చందు గారు, స్థితప్రజ్ఞత అనేది మనకు పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో చూస్తే అనిపిస్తుంది. అంటే గెలిపోవడంలోకి సంబంధం లేకుండా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఒకేలాగా నిలబడి కన్సిస్టెన్సీగా పోరాటం చేయాలి, మనం నమ్ముకున్న సిద్ధాంతాలు ఎంతైనా ప్రయాణించాలి. మనల్ని ప్రజలు గెలిపించారు, వాళ్ళకి మనం అంతే విధంగా, అంటే రిమోట్ ఏరియాస్ లో కూడా ఈరోజు రోడ్స్ పడ్డాయి అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అది మేము ఎవ్వరం కూడా మర్చిపోలేము. చరిత్రలో నిలిచిపోయేలాంటి నాయకుడిని అంజనమ్మ గారు మాకు అందించినందుకు నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. రైట్ చందు గారు, ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇందులో ఏంటంటే, ఈ